పట్టలేదు కనుక పగటికి నిద్రపోతాం. ఆ పగటి నిద్ర తర్వాత రోజుకి అవుతుంది, రాత్రికి మళ్ళీ నిద్ర పట్టకుండా చేస్తుంది. ఆ తర్వాత రోజు ఇంకా అలవాటుగా మారుతుంది. ఒక చెడు వ్యసనం అవ్వడానికి ఒక 3 రోజుల బద్ధకం ఎంత ఆలంబనగా నిలుస్తుందో, ఒక మనిషి చేసేటువంటి సాధనని నువ్వు ఆలంబనగా తీసుకుని నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నావు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ సాధనని చూడడమే అలవాటు అవుతుంది తప్ప నువ్వు బాగు చేసుకోవడం అనేటువంటిది ఇంకా అందులో ఉండదు. సాధన ఎప్పుడు కూడా ఒంటరిగా ఏకాంతంలో కూర్చొని చెయ్యి, ఎవరితో కంపేర్ చేసుకో. టీచర్ క్లాస్లో ఉన్న 40 మందికో 30 మందికో ఒకేసారి పాఠం చెప్తుంది. అందులో ఎవరి గ్రేడ్స్ వాళ్ళవి ఎగ్జామ్స్లో. అయ్యో ఒకటే టీచరు ఒకటే క్లాస్లో ఒకటే రకంగా ఓ పాఠం చెప్పినప్పుడు మరి ఒకడికి 90కి 90 ఎందుకు వస్తున్నాయి, ఇంకోటికి 90కి 30 ఎందుకు వస్తున్నాయి? అందుకని టీచర్లు ఏం చేస్తారు, కంబైన్ స్టడీస్ పెడతాను, అస్సలు చదవలేని వాడి మధ్యలో బాగా చదివేవాడిని తీసుకొచ్చి పెడతారు. ఆ చదువు కూడా ఎంతసేపు వీడు ఎలా చదువుతున్నాడో చూసి మిగతా ముగ్గురు వాడిని చూసి అలా చదవడానికి ప్రయత్నం చేసే వరకే. ప్రయత్నం చేశాక మళ్ళీ ఎగ్జామినేషన్ పేపర్లో కంబైన్డ్గా పేపర్ రాయండి అని వదిలేస్తారా? ఎవరి పేపర్ వారిదే, ఎవరి పెన్ను వారిదే, ఎవరు కూర్చుని చోట ఎవరి సాధన వారిదే. అటువంటి స్థాయిలో నువ్వు సాధన చేయి. అటువంటి సాధన కనుక చేస్తే ఏమవుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఐశ్వర్యం ఎలాంటి స్వరూపం? ఇప్పుడు లక్ష్మీదేవి స్వరూపాన్ని చూస్తాం. ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుంది, అటు ఇటు గజములతో ఉంటుంది. ఆ గజం ఎలాంటిది, ఆ గజములు 2 ఎలాంటివి అంటే ధర్మముతో కూడుకున్నటువంటివి. ధర్మస్వరూపుడైనటువంటి లక్ష్మీదేవి మధ్యలో ఉంటే ఆ ధర్మానికి అటు ఇటు ఇప్పుడు ఏమున్నాయిట, ఆర్జించేటువంటి విధానం ఒకటి, ఖర్చు పెట్టేటువంటి విధానం ఒకటి. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఎలా ఆర్జన చేయాలో ధర్మపరంగా ఆర్జన చేసిన వాడు, ఎలా ఖర్చు పెట్టాలో ధర్మముగా ఉండి ఖర్చు పెట్టినటువంటి వాడు ఈ లక్ష్మీదేవి యొక్క స్థిరత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే సాధన కానీ, గురువు ఉపదేశాన్ని కానీ, శాస్త్ర వచనాల్ని కానీ వేటినైనా సరే నువ్వు సాధనగా స్వీకరించి ఆ సాధన యందు నీ జీవితాన్ని ధర్మబద్ధంగా కనుక మార్చుకోగలిగితే నీ ఇంట లక్ష్మీదేవి యొక్క వాసం స్థిరముగా ఉంటుంది. ఆ ధర్మాన్ని వీడితే ఆ లక్ష్మీదేవి స్థానంలోనే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. అంతే, అదొక్కటే. ఇల్లు బాగా ఊడ్చుకున్నావా, ఇంట్లో పూజలు దులిపావా, బట్టలు ఎప్పుడు మత్తేసుకున్నావా, ఇవన్నీ ఎలాంటి ధర్మాలు? శుచి శుభ్రత అనేటువంటి రెండింటిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ధర్మం. ఆ శుచి శుభ్రత బాహ్యంగా అంతరంగంగా ఎంత ఉంటే అంత చూడ్డానికి నీ రూపము కానీ, నీ ఇల్లు కానీ, నీ పరిసరాలు కానీ చూపర్లకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ శుచి శుభ్రత అనేటువంటి కేవలం చూడ్డానికి అనుభవించడానికేనా? నీ ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించేటువంటి తీరులో మొత్తం జగత్తంతా కూడా ఈ శుచి శుభ్రత అనేటువంటి దాని ద్వారా నీ పట్ల ఆకర్షితమవుతూ ఉంటుంది. ఆ ఆకర్షణయే ఐశ్వర్యాన్ని పెంపొందించుకునేటువంటి మార్గాలు. నిజం చెప్పాలంటే మనం ఐశ్వర్యం కోసం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసి జీతం పెరగాలని ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటాం. జీతం పెరగడం తాపత్రయం అవ్వకూడదు. ఆ ఉన్నటువంటి జీతంలో ధర్మంగా నేను ఎలా బతకాలి, ఆ ధర్మంగా వచ్చిన దాన్ని ధర్మబద్ధంగా ఎలా ఖర్చు పెట్టాలి, ఈ 2 విషయాలు కనుక జీవుడు అర్థం చేసుకోగలిగితే జీవితం ఐశ్వర్య స్వరూపంగా ఐశ్వర్యప్రదంగా మారిపోతూ ఉంటుంది. ఐశ్వర్యప్రదంగా మారేటువంటి ఖర్చు మరి ఎలా చేయాలి? ధర్మంగా సంపాదించమని చెప్పాం. ఏమండి మరి తప్పదు, ఒకళ్ళ కింద చేస్తున్నాం, ఏదో టీకని ఒకసారి 10 రూపాయలు ఇస్తారు, అందులో ఆ రోజు టీ దాక్కుండా 10 రూపాయలు దాచుకున్నాం. అది కూడా మనకి అలవెన్సెస్ అని ఇస్తూ ఉంటారు, ట్రావెల్ అలవెన్సెస్ అని ఇస్తారు, బయట ఏదో టిఫిన్ చేయమని ఇస్తారు, ఏదో జర్నీలో ఉంటే రకరకాల డబ్బులు ఇస్తూ ఉంటారు. అన్ని దానికోసం ఖర్చు పెట్టుకోకుండా రూపాయి దాచుకుందాం అనిపిస్తుంది. మరి అదే అధర్మమేనా? యజమానిని మోసం చేసినట్లేనా? మరి ఆ డబ్బు కూడా ఎలా ధర్మబద్ధంగా మార్చుకోవాలి అంటే నువ్వు చేసేటువంటి పూజాధికాల యందు ఏ ద్రవ్యాన్నైతే వినియోగించి రకరకాల పదార్థాలని కొంటున్నావో ఆ పదార్థాలన్నింటినీ భగవంతుడి యొక్క కైంకర్యానికి ఎలాగైతే వాడుతున్నావో అటువంటి కైంకర్య బుద్ధి ద్వారా ఈ ధనము సంపాదన అనేటువంటిదంతా కూడా శుద్ధత్వాన్ని పొందుతుంది. దానికోసం పూజ చేయి. ఇప్పుడు పూజ దేనికోసం? నీ ద్రవ్యాన్ని శుద్ధంలోకి తెచ్చుకోవడం కోసం, ఆ ద్రవ్యానికి శుద్ధత్వాన్ని ఆపాదించుకోవడం కోసం. ఆ ఆపాదించుకున్నటువంటి ద్రవ్యాలన్నింటినీ భగవత్ కైంకర్యం చేస్తున్నావు. ఆ భగవత్ కైంకర్యం చేసిన తర్వాత వాటిని స్వీకరిస్తున్నావు, ప్రసాదంగా మార్చుకుని స్వీకరిస్తున్నావు. అటువంటి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత నీలో ఉన్నటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి సంకల్పాలన్నీ ఈ ప్రసాద స్వీకరణ వల్ల నిన్ను ఉద్ధరింపజేస్తాయి. కనుక పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా ఈ శరీరాన్ని ఎన్ని కర్మలు చేయడం కోసమైతే ఉద్యుక్తుని చేస్తున్నావో ఆ కర్మలన్నీ చేసిన తర్వాత చివరికి ఏమవుతుంది? కర్మలన్నీ భగవత్ కైంకర్యం అయిపోవలసిందే. ఇందులో ఎక్కడా నీ అహంకారం లేదు సుమా. చేతులు పనిచేస్తున్నాయి, లేకపోతే ఓ రోజు ఉన్నట్టుండి చేయి నొప్పి పెడుతూ ఉంటుంది. ఆ రోజు ఎక్కువగా ఆనందంగా పనిచేయలేవు, కష్టపడుతూ ఉంటావు, అబ్బా అబ్బా అనుకుంటూ పనిచేసావు. ఏ నొప్పి లేని రోజున అసలు చెయ్యి ఉందనే ధ్యాస కూడా లేకుండా హాయిగా చేసేస్తావు.
అంటే ఇది ఉంది లేదు అనేటువంటి ధ్యాస లేకుండా నీ శరీరం మొత్తాన్ని ఒక పని మీద పెట్టగలుగుతున్నావు అంటే ఎంతమంది దేవతానుగ్రహాలు నీ మీద ఉంటే చేయగలుగుతున్నావు. కనుక నిత్యము నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి? ప్రకృతి, దాంతోపాటు నీ దేహంలో ఉన్నటువంటి సర్వదేవతా సముదాయానికి. ఈ ఒక్క కృతజ్ఞతాభావం నీలో ఉండడమే ధర్మాన్ని పట్టుకోవడం అనేటువంటిది. అటువంటి ధర్మాన్ని పట్టుకునేటువంటి వాడు ఏమవుతాడు? సర్వదా రక్షింపబడతాడు. అదొక్కటే శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఈ శాస్త్రం చెప్పేటువంటి విషయాలు ఏ ద్రవ్యాన్ని అయితే నువ్వు ఆర్జిస్తావో, ఆర్జించినటువంటి ద్రవ్యంతో చేయవలసినటువంటి పనులు ఏమిటి? దీన్ని విభజించుకో. ఈ ద్రవ్యాన్ని ఎలా పడితే అలా ఉంచుకోకు. ఎందుకంటే ద్రవ్యము, కాలము ఈ రెండే మనిషి యొక్క మరణానికి మళ్ళీ పుట్టుకకు కారణాలు. ఆ ద్రవ్యం ఎంత జాగ్రత్తగా సంపాదిస్తున్నావు దాన్ని ఎన్ని భాగాలుగా విభజించుకుంటావు. ముందు నిత్య నైమిత్తిక కర్మాదులు దేవయజ్ఞానికి వాడు. అందులో సగం అంటే ప్రతి 100 రూపాయలు సంపాదించుకుంటున్నాను నేను, ఆ 100 రూపాయలు 3 భాగాలు చేయి. అందులో మొదటి భాగం దేవయజ్ఞానికి వాడు, రెండవ భాగం నీ వృద్ధి కోసం వాడవయ్యా. వృద్ధి అంటే అర్థం ఏమిటి? దాచుకోవడం కోసం వాడు. దాచుకోవడం అంటే ఈ రోజుల్లో మీ ఇష్టం, ఎల్ఐసి పాలసీలే తీసుకుంటారో షేర్లే కొంటారో మీ ఇష్టం. వృద్ధి చేసుకోవడం కోసం వాడు. మిగతా సగం ఉంటుంది. ఆ మిగతా సగం దేనికోసం వాడాలి? 3 భాగాలు చేస్తాం. మొదటి భాగం దేవయజ్ఞం, రెండవ భాగం వృద్ధి కోసం, మూడవ భాగం దానం కోసం వాడుకో. ఇలా 3 భాగాలు చేసి ఏ జీవుడైతే ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడో, ఇది అనుభవం అంటే. అనుభవం అంటే కేవలం భోగలాలసతో అనుభవించడం కాదు. ఇవాళ శాలరీ వచ్చింది పెద్ద హోటల్కి అనుకోవడం కాదు భోగం అంటే. వచ్చిన దాన్ని ముందు 3 భాగాలు చేయి. ఆ 3 భాగాల్లో మొదటి భాగం నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఏవైతే ఉంటాయో వాటి కోసం వినియోగించు. ఆ నిత్యము చేసుకునేటువంటి, ఇప్పుడు ఇందాక మొన్న చెప్పుకున్నాం, ఒక వారం రోజుల పాటు చేయాల్సినటువంటి దేవయజనం. ఆ దేవయజనం చేయడం నిత్యం. అది ఎలా చేయాలి? ఒకే రోజు చేయాలా, రోజు చేయాలంటే నిత్యం చేయాల్సిందే. నైమిత్తికం నీకు వచ్చేటువంటి పండగలు, పబ్బాలు, వచ్చేటువంటి పుణ్యకార్యాలు, తిథులు, ఇలాంటివన్నీ కూడా నైమిత్తికములు. కామ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. నా ఇంట్లో నాకు ఒంట్లో బాగుండలేదు, లేకపోతే నా పిల్లకి ఏదో గ్రహస్థితి బాగాలేదు, దాని పేరు మీద వాళ్ళు ఏదో జపం చేయిస్తున్నా, దానికోసం కూడా ఆ ద్రవ్యాన్ని వినియోగించవచ్చు. ఇంట్లో ఇవాళ విశేషంగా సత్యనావ్రతం చేద్దాం అనుకున్నారు, దానికోసం డబ్బు వెచ్చించడం, అది కామ్యసిద్ధి కోసం వాడేటువంటి డబ్బే. ఇలా నీ ఇంట్లో దైవ కార్యము కానీ ఏది చేసినా సరే అది నిత్యము కావచ్చు, నైమిత్తికము కావచ్చు, కామ్యము కావచ్చు. ఈ 3 కోసం మొదటి భాగంలో ఉన్నటువంటి డబ్బును మాత్రమే వాడు. ఆ డబ్బు ఉంది, జాగ్రత్తగా వాడుకో. ఆ డబ్బు ఉంది కదా ఇంకో దానిలో కలుపుకోకు. విశేషమైనటువంటి కైంకర్యాలు చేసే ప్రయత్నం చేస్తూ పో. తర్వాత వృద్ధిలోకి ఉంచేటువంటి డబ్బు అంటే దాచుకునేటువంటి డబ్బు ఉంటుంది. ఏమండి మీరు చెప్పేదంతా బాగుందండి, మొదటి భాగమేమో దేవయజ్ఞం అన్నారు, నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అన్నారు, రెండో భాగం వృద్ధి దాచుకోమంటున్నారు. ఇంకా తిండి ఎక్కడా? మేము తినద్దా, బతకద్దా, పోషించుకోద్దా వచ్చేపోయే వాళ్ళని గృహస్థాశ్రమ ధర్మాల్లో? ఈ నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటి? నైవేద్యం. ఆ నైవేద్యం ఉండు, ఆ నైవేద్యమే నువ్వు కూడా తిని బతికేసేవయ్యా. నీకు విడిగా నీ కోసం నువ్వు ఎందుకు వండుకుంటావు? అసలు నీ కోసం అనేది జగత్తులో లేదు, ప్రపంచంలో ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. ఆ నీకున్నదంతా పరమేశ్వరుడికి అర్పించు. ఆ పరమేశ్వరుడికి అర్పించిన దాన్ని ప్రసాదంగా నువ్వు స్వీకరించు. నీ జీవనం వెళ్ళిపోతుందిగా. ఇప్పుడు ఏది నా కోసం వండుకున్నా అనేది భావన ఎక్కడా లేదుగా. ఈ నిత్య నైమిత్తిక కామ్యకర్మలు చేస్తూ శరీరాన్ని, జీవితాన్ని పోషించుకో. మిగతా సగంతో రేపటి కోసం దాచుకుంటూ వృద్ధి చేసుకో. మిగతా 3వ భాగాన్ని దానం చెయ్యి. ఏమంటే దానంలో కూడా పర్టికులర్గా చేయాల్సిందేనా? ఇది చెయ్యకపోతే ఇక్కడికి వెళ్ళదు. ఇలా ఇస్తేనే ఇలా అవకాశం ఉంటుంది. అది ఎంత దానం చేయాలి అందరికీ చెప్పారు. దానం గురించి కానీ, దేవయజనం కానీ, పితృయజ్ఞం కానీ, దాంతోపాటుగా ఋషి యజ్ఞం కానీ, ఇవన్నీ కూడా అన్ని కుల వర్ణాల వాళ్ళకి, అన్ని ఆశ్రమ ధర్మాల వాళ్ళకి చెప్పారు. ముందుగా ద్విజుల గురించి ఎందుకు చెప్తున్నారంటే అతి కష్టమైనటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళే చేయాలి. దేనికి అమెండ్మెంట్ పర్వాలేదు, వాళ్ళు వద్దులే రేపు చేయడానికి అవకాశం లేదు. సంధ్యావనం అయ్యో వాళ్ళు ఓపికగా లేదు రేపు చేయనా అంటే పర్లేదు అనడానికి శాస్త్రం ఎక్కడ ఒప్పుకో. అందుకని ద్విజుల గురించి ఎక్కువగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ద్విజుల తర్వాత మిగతా వర్ణాల వాళ్ళందరికీ చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో చెప్తారు. ముందు ద్విజుడు ఏం చేయాలి దానం విషయంలో? తనకు వచ్చేటువంటి విత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సంపాదిస్తున్నాడు? ప్రతిహారం. ఎదుటివాడు నేను చేసినటువంటి జపానికి, నేను చేసిన పూజకు, ఎందుకంటే ద్విజుడి యొక్క ప్రధానమైనటువంటి జీవనాధారం ఏమిటి? బ్రాహ్మణ్యం. బ్రహ్మగారిగా అందరి ఇళ్లలోనూ పూజలు పునస్కారాలు చేయించడం, ఒక గుళ్ళో పూజ చేసుకోవడం. ఇవి కాక 10 మందికి చదువు చెప్పడం, లేదు ఒకళ్ళ ఇంట్లో ఉండేటువంటి పద్దు అంటే అకౌంట్స్ రాస్తూ ఉండడం. అంటే ఇవి కొన్ని రకాలైనటువంటి మార్గాలు జీవనాధారానికి. అటువంటి ఆధారంలో ఎటువంటి ద్రవ్యాన్ని అయితే స్వీకరిస్తాడో తన జీవితాన్ని నిలుపుకోవడం కోసం అందులో 4వ వంతు తప్పనిసరిగా ఆయన కూడా దానం చేయవలసిందే.
బ్రహ్మగారిని చెప్పారు, అంటే ద్విజుడైనటువంటి వాడికి చెప్పాడు. ఒకవేళ అనాయాచితంగా తాను చేసినటువంటి దానికి కాకుండా ఊరికి ఒక సత్పురుషుడు ఎవడో తనకున్నటువంటి ఒక కోట్ల ఆస్తిలో, ఏమండి బ్రహ్మగారు నేను ఎలాగో వీటన్నిటికీ విసిగిపోయాను, ఏదో ఇన్నాళ్ళ నుంచి మా ఇంట్లో మీరు బ్రహ్మత్వాన్ని వహించి మా ఇల్లు అంతా చక్కగా ఏ పూజ కావాలంటే ఆ పూజ చేయిస్తున్నారు, మీ మీద గౌరవంతో నా ఉన్న ఆశలో సగం ఆశ మీకు ఇచ్చేస్తున్నానండి, నేను ఎలాగో వెళ్ళి ఆశలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను, నా పిల్లలు అందరూ హాయిగా ఉన్నారు, ఈ డబ్బుతో కదా నేను చేసుకునేది ఏం లేదనుకుని ఉన్నట్లుండి 10 కోట్లు నీకు ఇచ్చేసాడు అనుకున్నాను. దాన్ని ఏం చేయాలి బ్రహ్మగారు? అబ్బాయి ఇచ్చేశాడు కదా, ఇదేం నేను అనుకోకుండా వచ్చింది కదా, దీన్ని నేను అనుభవించేద్దాం అనుకోకూడదు, తను సగం ధనాన్ని తాను దానం చేయాలి, అప్పుడే మిగతా సగాన్ని వాడుకునేటువంటి శక్తి యోగ్యత వాడికి వస్తుంది. ఇంకోడు ఉన్నాడు, వాడేం చేశాడు, జీవితాంతం అక్రమాలు చేసి చివరికి వాడి ఇంట్లో ఏదో రైడ్ జరుగుతుంది, లేకపోతే వాడు ఊరు విడిచి వెళ్ళిపోతున్నాడు. అనుకోకుండా అయినా సరే అనుకుని అయినా సరే యావదాశ్రీ నీ కుటుంబం ముందు, నీ ఇంటి ముందర లేకపోతే నీ చేతిలో 10 బ్యాగుల్లో సర్దేసి మొత్తం యావదాశ్రీ ఇచ్చేశాడు. అయ్యా మీకు ఇస్తే నా పాపాలు సగం తొలుగుతాయని నా ఉద్దేశం, నాకు ఇందులో ఏం వద్దు, నేను బతికి బట్టకడ్డాను, నాకు కావాలి, నేను పారిపోతున్నాను వెళ్ళిపోయాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. లేదు, చాలా రకాల పాపాలు చేసిన వాడు రకరకాల పుణ్యాల కోసమని, పాపాన్ని హరించుకోవడం కోసమని యజ్ఞాలు యాగాలు బాగా చేయిస్తూ తను 10,000 ఇవ్వాల్సిన చోట 1,00,000 రూపాయలు బ్రహ్మగారికి ఇచ్చేస్తున్నాడు. అలాంటి ద్రవ్యాన్ని ఏం చేయాలి? మొత్తం మూటగట్టి సముద్రంలో పడేయాలని చెప్తారు. అందులో రూపాయి కూడా వాడుకోవడానికి నీకు అధికారం లేదని చెప్పేస్తుంది శాస్త్రం. అలాంటి ద్రవ్యాన్ని వాడుకున్నావా మళ్ళీ బ్రహ్మత్వం రావడానికి అవకాశం గుర్తుపెట్టుకో. కనుక పాపధనమని తెలిసి అసలు వాడుకోవద్దు. అనాయాచితంగా ఉందని చెప్పేసి మొత్తం వాడుకోకు, సగం ధనాన్ని దానం చేసేసి నువ్వు సంపాదించుకున్న కష్టార్జితం ఉంది, అందులో 4వ వంతు కూడా దానం చేయి. దానం అనే మాట లేకపోతే జీవుడికి భవిష్యత్తు లేదయ్యా అని చెప్పేస్తున్నాడు. ఇలా దానం చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు, మిగతా వర్ణాల వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఈ దానం అనేటువంటి దాన్ని మిగతా వర్ణాల వాళ్ళకి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి చెప్పారు, నువ్వు కులమానం అంటే తూకం వేసి ఇచ్చేటువంటి పదార్థాన్ని ధర్మంగా ఇది, తూకంలో ఎట్టి పరిస్థితుల్లో అధర్మం చేయి. తీసుకునే రూపాయలు ఎదుటివాడు లెక్కపెట్టడంలో తప్పు చేసి ఇచ్చినా, నువ్వు లెక్కపెట్టడంలో తక్కువ చేసి ఇచ్చినా అది నీకు పాపం కాదని చెప్తున్నాడు. ఇలా పాపం కాదని ఏ వ్యాపారస్తుడైతే అధికమైనటువంటి ధనాన్ని వెనకాలేసుకుంటాడో వాడి జీవితం మొత్తంలో ఆ సంపాదించిన దానిలో 3వ వంతు దానం చేయాలి. ఆ తర్వాత క్షత్రియుడు ఉంటాడు, దేశం కోసం తాపత్రయపడేవాడు ఉంటాడు. ఆ తాపత్రయపడేవాడు ఏం చేయాలంట, నిత్యము తాను ఎంత సంపాదిస్తున్నాడో ఆ సంపాదించిన దానిలో రోజుకి కనీసం 3కి ఆహార దానం చేయాలి. మొత్తం దేశమంతా వాడి మీదే ఆధారపడి ఉంది కదా, శత్రుజనం లోపలికి రాకుండా చేయాలి, ఎప్పటికప్పుడు దేశాన్ని రక్షిస్తూ ఉండాలి, నిద్ర లేదు, ఆహారం లేదు, కుటుంబాన్ని చోట వదిలేయాలి, వాడు ఇంకెక్కడికో వెళ్ళిపోయి జాగ్రత్త పడుతూ ఉండాలి, దేశాన్ని రక్షిస్తూ ఉండాలి. వాడి ధనం ఎలాంటిదయ్యా అంటే మనందరి వల్ల వాడు పోషింపబడుతున్నాడు, వాడు లేకపోతే మనకి రక్షణ లేనంత స్థితి వచ్చేస్తుంది. అటువంటి వాడు ఏం చేయాలంట, తను సంపాదించినంత సంపాదిస్తూ రోజుకి తాను ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకుని అందులో కనీసం 3కి ఆకలి తాపాన్ని తీర్చాలి, అంత దానం చేస్తే చాలు. 4వ వాడు ఉన్నాడు కర్షకుడు. వ్యవసాయం చేయందే మనకెవ్వరికి హవిష్యాన్నము రాదు, ద్విజుడికి అమ్ముకోవడానికి బియ్యము రాదు, వర్తకుడికి 10 మందికి భోజనం పెట్టడానికి రాదు, క్షత్రియుడికి. 4వ వాడు చేసేటువంటి వ్యవసాయం ద్వారా ఈ పై ఉన్నటువంటి 3కి దానం చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. వీడేం దానం చేయాలి అంటే ఏమీ అక్కర్లా, ఎవరి పట్లనైనా సరే ఆదరంగా నమస్కారం చేస్తే వాడికి అన్ని రకాల పుణ్యాలు వచ్చేస్తే వాడు దానం చేయక్కర్లేదని చెప్తుంది శాస్త్రం. కనుక కిందవాడు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉండాలి, తర్వాత వాళ్ళు ద్విజులకు దూరంగా ఉండాలి, ద్విజుడు ఒకడే అగ్రవర్ణం అని చెప్పారు, ఇది ఎక్కడ న్యాయం అని ఎన్నో రకాల చెప్పుడు మాటలు విని ఉన్నటువంటి సంస్కారాలన్నింటినీ మన చేత్తో మనమే పాడు చేసుకుని ఇప్పుడు మళ్ళీ శాస్త్ర పురాణ ఇతిహాసాన్ని చదువుకుంటూ మనమేమిటి, మన కర్తృత్వ బాధ్యతలు ఏమిటి, మన సమాజం యొక్క స్థితిగతులు ఏమిటి అంటే అందరికన్నా ఎక్కువ విశేష తత్వాలని, అందరికన్నా ఎక్కువ వెసులుబాట్లని అందరికీ సమానంగా కింద నుంచి ఇస్తూ అతి కష్టమైన విషయాన్ని ద్విజులకు వదిలేసింది శాస్త్రం. ఈ విషయం తెలుసుకుంటే ఎవరి మర్యాద వాళ్ళకి తెలుస్తుంటుంది. తెలుసుకోకుండా పై ఆర్భాటాన్ని చూస్తూ ఉంటే మనం ఏదో కష్టపడుతున్నాం, మిగతా వాళ్ళందరూ సుఖపడుతున్నారు అనేటువంటి భావన ఎక్కువైపోతుంది. దాంతో ఏమవుతుంది, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి కుల వర్ణాల్లో ఉండేటువంటి తేడాలన్నీ ఏం చేస్తున్నాయి, మనుషులలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి కలిగేటువంటి నమ్మకాన్ని పెంచుతూ పోతున్నాయి.
ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ప్రశాంతంగా ఉండగలిగేటువంటి స్థితిగతులను ఇస్తున్నాయే తప్ప ఒకళ్ళ వల్ల ఒకళ్ళని నష్టపోతున్నామనేటువంటి స్థితిగతులు లేకుండా సమాజాన్ని సమంగా చూస్తూ ఉన్నది, సమాంతరంగా పోషిస్తూ ఉన్నటువంటి కుల వర్ణ వ్యవస్థయే మనకి భేదం ఇచ్చినటువంటి వ్యవస్థ. కనుక ఆ వ్యవస్థకి నమస్కరించుకోవాలి, ఇటువంటి తత్వాన్ని మనకి ఇచ్చినటువంటి ఋషులకు నమస్కరించుకోవాలి. దాంతోపాటు ఈ దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞం అనేటువంటివి అందరూ అన్ని కాలాల్లో చేయడానికి అవకాశం లేదు. కనుక అందరూ చేయగలిగేటువంటివి దేవయజ్ఞము అని వారం రోజుల పాటు ఉన్నటువంటి విధానాల్లో చెప్పారు. దాంతోపాటు మనుషులందరూ చేయవలసినటువంటి యజ్ఞాలు ఇంకా 2 ఉన్నాయ్యా. ఈ దేవయజ్ఞం వారం రోజుల పాటు నిరంతరం చేస్తూ దాంతోపాటు ఇంకో 2 రకాలైనటువంటి యజ్ఞాలని చేయి. అగ్నియజ్ఞం అందరూ చేయడానికి అవకాశం లేదు. అగ్నియజ్ఞం అంటే నిరంతరం అగ్నిహోమాది కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. బ్రహ్మయజ్ఞం అంటే నిరంతరం వేదపారాయణ నేర్చుకుంటూ ఉండాలి, పన్నాలు చదువుకుంటూ ఉండాలి, ఆ వేదము ద్వారా వచ్చినటువంటి మంత్రాన్ని వల్లవేస్తూ ఉండాలి, సంధ్యావందనాది యజ్ఞకతువులన్నీ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల దేవ ఋషి తర్పణాలన్నీ విలుస్తూ ఉండాలి, దానివల్ల ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ దేవయజ్ఞం అందరూ చేసుకోవచ్చు అని చెప్పేశారు కనుక ఇది అందరూ చేసుకోవచ్చు. ఈ చేసుకునే క్రమంలోనే జీవులందరూ పాటించవలసినటువంటి చేయవలసినటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించు. ఎవరు చెప్తున్నారు? నందికేశ్వరుడు సనత్కుమారుడితో చెప్తున్నారు. సనత్కుమారుడు ఏం చేశాడు? వ్యాసుల వారికి చెప్తున్నారు. వ్యాసుల వారు ఏం చేశారు? సూతుల వారికి చెప్తున్నారు. సూతుల వారు సత్రయాగం చేస్తున్నటువంటి 70,000 మంది ఋషులకు మునులకు ఆ సత్రయాగ సమయంలో కూర్చోపెట్టుకుని వారి వారి మనస్సులన్నీ కూడా చిత్తశాంతిని పొందడం కోసం ఈ శివపురాణం అనేటువంటి గాథను చెబుతూ ఇందులో నిత్య దైనందిక జీవితంలో జీవులందరూ కూడా ఎటువంటి వర్ణ విషయాలను అనుభవిస్తున్నా, కుల వ్యవస్థలలో ఉన్న అందరూ సమానంగా వృద్ధిని పొందేందుకు కావలసినటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్తగా విశదీకరిస్తూ పోతున్నారు. ఆ విషయాలన్నింటిలోనూ కూడా అందరూ చెప్తున్నటువంటివి, అందరూ చేయదగినటువంటివి చెప్తూనే ఎవరు ఏది ఎలా చేస్తే బాగుపడతాడో, ఎవరు ఏది ఎంతవరకు చేస్తే ఉన్నతుడవుతాడో చెప్తూ వస్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ దేవయజ్ఞం అందరూ చేయొచ్చయ్యా. ఈ దేవయజ్ఞంతో పాటుగా శరీరయజ్ఞం, దేహయజ్ఞం అని ఉంటుంది. ఆ దేహయజ్ఞాన్ని ఎలా చేయాలి? ఇది అందరూ చేయొచ్చు. దేవయజ్ఞంతో పాటుగా దేహయజ్ఞం ఉంటుంది. ఆ దేహయజ్ఞం అంటే ఏంటి? శరీరంతో చేసేటువంటి యజ్ఞము. ఒక పూజ అనుకున్నాం, లేదు ఒక ప్రదక్షిణ అనుకున్నాం. పూజ ప్రదక్షిణ లేకపోతే ఇంట్లో ఒక చోటుకి వెళ్ళి పలానా నేను ఆ గుడికి వెళ్తానండి, ఆ గుడికి నమస్కరించుకున్నాను అంటాం, లేకపోతే ఒక క్షేత్రానికి వెళ్తాం, ఒక తీర్థయాత్రకి వెళ్తాం. ఈ సమయాల్లో శరీరం పడేటువంటి కష్టం, చేసేటువంటి కష్టం, కూర్చోవడం, లేవడం, బయటికి వెళ్ళి సరుకులు ఇంట్లో సత్యనామృతం పెట్టుకున్నాం, లేకపోతే ఇంకో వైభవలక్ష్మి పూజ పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం సవ్యంగా అవడం కోసం ఎన్ని తెచ్చుకోవాలి? పళ్ళని, పూలని, ఇంట్లో వంటకని, కూరలని ఇవన్నీ తెచ్చుకుని, దాంతోపాటు బ్రహ్మగారు చెప్పిన లిస్టింగ్ కూడా తెచ్చుకుని, పసుపు కుంకాలతో పాటు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని, ఏ వస్తువులకి ఆ వస్తువులు సర్దుకుని, అవన్నీ ఇంటికి వచ్చే లోపల ఇల్లు కడుక్కుని, మొత్తం అనవసరంగా ఇన్నాళ్ల పాటు దుమ్ము పట్టిపోయిన వస్తువులన్నింటినీ కూడా శుభ్రం చేసుకుని, మొత్తం ఇల్లంతా ఒకసారి కడిగి దులిపేసేసి ఆరేసేసుకుని, మళ్ళీ మనం కూడా మన ఇంట్లో మనకి విసుగు కనిపించే విషయాలన్నింటినీ తొలగించుకుని, పిలిచే వాళ్ళందరినీ పిలుచుకుని ఇంత శ్రమ పడుతున్నాం. అలాగే ఒక తీర్థయాత్రకి వెళ్ళావు, రోజువారీ తిన్నట్టు ఉండదు, రోజువారీ పడుకున్నట్టు ఉండదు, సరే కాళ్ళు నొప్పులు పెడుతూ ఉంటాయి, రకరకాల చోట్లకి కాళ్ళతో నడుస్తూ వెళ్తూ ఉంటావు, అక్కడెక్కడా కూడా ఎక్కడానికి దిగడానికి వ్యవస్థలు తక్కువగా ఉంటాయి, గంటల సేపు లైన్లలో నుంచుంటావు దేవుణ్ణి చూడడం కోసం, కొద్దిగా ఆహారం మాత్రమే దొరుకుతుంది ఒక సమయంలో, మనకి తినవలసినటువంటి పదార్థాలు దొరకవు చాలా సమయాల్లో. అలాంటి స్థితిగతుల్లో కూడా ఒక తీర్థయాత్రను చేసొచ్చు. దీనివల్ల ఏం కలుగుతుంది? శరీరంతో ఈ భౌతికమైనటువంటి జగత్తులో నువ్వు అనుభవించవలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, పాపకర్మల వల్ల అనుభవించవలసినటువంటి కష్టములు అనేటువంటి స్థితిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటువంటి దేహయజ్ఞము సలపడం ద్వారా తొలగిపోతాయి, గుర్తుపెట్టుకో. కనుక ఒక ఇంటికి అనుకోకుండా ఇవాళ ఇప్పుడే పని అయిందండి, ఇప్పుడే కూర్చోగానే అనుకోని అతిథులు ఇంటికి వచ్చారు, అబ్బా ఇప్పుడే అయింది వంట, ఇప్పుడే అయింది కూర్చున్నాను తిన్నాం, ఇప్పటిదాకా కష్టపడుతూనే ఉన్నాం, ఒక 3-4 రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నాం, ఇప్పుడే కూర్చున్నాం కాసేపు రెస్ట్ తీసుకుని అనుకోగానే ఇంకోళ్ళు వచ్చారు అంటే అర్థం ఏమిటి? ఆ క్షణానికి విసుగొస్తుంది, మరుక్షణానికి మనసును ఎలా మార్చుకోవాలి? నేను ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం అనేటువంటిది ఈ కాలానికి సరైన విషయం కాదు, తీసుకునే అర్హత నాకు లేదు. లేకపోవడం మూలాన భగవంతుడు ఏం చేశాడు? తన స్వరూపంగా ఇంటికి ఒక అతిథిని పంపించాడు. ఆ అతిథిని జాగ్రత్తగా సత్కరించి పంపించానా, నేను పడవలసినటువంటి తర్వాత కష్టం ఏదైతే ఉంటుందో, దీర్ఘకాలికంగా నన్ను బాధ పెడుతుందో, అది అతిథి యజ్ఞంతో నా నుంచి తొలగిపోతుంది.
నాకు సుఖం అనేటువంటి దాన్ని భగవంతుడు ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ కష్టాన్ని ఇచ్చి అది కేవలం చక్కగా మాట్లాడుతూ వాళ్ళ మనసుని కష్టపెట్టకుండా వాళ్ళకి ఇంకాస్త శ్రమపడి వండి పెట్టి భగవంతుడికే స్వయంగా పెడుతున్నాను అనేటువంటి భావంతో కనుక నేను పెట్టగలిగినట్లయితే ఒక పెద్ద కష్టం నాకు ఫ్యూచర్లో వచ్చేదాన్ని ఈ కాస్త కష్టంతో భగవంతుడు చేత్తో తీసేస్తాడు. ఏది సుఖం ఇప్పుడు? ఈ చిన్న చిన్న కష్టాలు, అబ్బాయి ఇది అనుకున్నాను ఇది అవ్వలేదండి, ఇలాగే అయింది, అయితే నా కర్మ, ఇలా చాలాసార్లు అనుకుంటుంటాం. నేను అనుకుంది అవ్వదు, చాలామంది అంటుంటారు, ముందు నేను ప్లాన్ చేస్తే అవ్వదండి అంటుంటారు. అలా ఎందుకు అవ్వదు అంటే తల్లి తండ్రి అయినటువంటి భగవంతుడు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, వీళ్ళిద్దరు ఏం చేస్తారు? వీళ్ళు అనుకున్నట్లుగా అయితే అహంకారం పెరుగుతుంది. వీళ్ళకి అహంకారం వస్తే రాముడు కూడా ఒక అక్షరం పెరిగిపోతుంది, వాళ్ళు రావణాసురుడు అవుతాడు. అవునా కాదా? ఆ అచ్చు పెరిగిపోయి ఒక అక్షరం పెరిగిపోయి 10 తలల అహంకారం వచ్చే బదులు రాముడిని ఏం చేస్తారు? రాముడిగా ఉంచడం కోసం అడవులకే పంపిస్తారు. అవునా కదా? కనుక రాముడు అడవులకు వెళ్ళాడు అంటే అర్థం ఏమిటి? రావణాసురుడిగా మారిపోకుండా ఉండడం కోసం, మనలో ఉన్నటువంటి 10 తలని నరకడం కోసం మాత్రమే. అంతే తప్ప ఇది ఎందుకైంది, ఇలా ఎందుకైంది, ఇది ప్రారంభం, ఇది కర్మ, ఇది కష్టం కష్టం కష్టం. జగత్తులో రామాయణాన్ని తలుచుకుంటే ప్రతి వాళ్ళు అంటారు, అబ్బో ఎంత కష్టం అండి బాబు, అయ్యో రాముడి పేరు పెట్టారా, అయ్యో సీత పేరు పెట్టారా, అయ్యో ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు. అసలు కష్టం ఏముంది అందులో? ఉన్నదాన్నంతా తొలగించుకోవడం, కర్మపాశం నుంచి తమని తాము విడగొట్టుకోవడమే రామాయణం. ఆ రామాయణంలో ఉన్నటువంటి పాత్రల్ని మనం జాగ్రత్తగా గ్రహిస్తే ఏం జరుగుతుంది? మనకు ఉన్నటువంటి పాశాలన్నీ తొలగిపోతాయి, మనలో ఉన్న అహంకార మమకారాలన్నీ తొలగిపోతాయి. దేన్నైనా సరే సమంగా స్వీకరించేటువంటి అధికారికత్వం వస్తుంది. శరీరానికి మనస్సుకి కూడా ఒక స్థితప్రజ్ఞత అలవాటు అవుతుంది. ఆ స్థితప్రజ్ఞత అలవాటు అవ్వడం కోసమే బంధువులు, దాంతోపాటు బాంధవ్యాలు, ఇళ్ళు, దీంతోపాటు వచ్చేటువంటి మాటలు, కలహాలు, విషయాలు, బంధుమిత్రుల మధ్యలో వచ్చేటువంటి రకరకాల పోకడులు, ఇవన్నీ విని అబ్బా వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇది కాదు జీవితం అంటే. వెళ్ళు, తెలుసుకో, అనిపించుకో, నేర్చుకున్న దాన్ని జాగ్రత్తగా గ్రహించుకుని మనసులో పెట్టుకుని నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ ఉంది. ఎవరో ఒక మాట అంటారు, చీచి ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను అనుకుంటాం, చీచి ఇంకా మళ్ళీ వాళ్ళ గుమ్మల్లో అడుగు పెట్టేదే లేదండి, ఓ శబ్దం చేసేస్తాం. కానీ గమనించు, అనిపించుకుని మాట అన్న తర్వాత ఏదో కొంత పట్టుదల వచ్చి అవతల వాళ్ళని వదిలేసావేమో తర్వాత విషయం, దానివల్ల ఎవరికి నష్టం లేదు. మాట పడ్డ తర్వాత నుంచి ఒక 5 ఏళ్ల క్రమంలో ఆ మాట పడ్డాను అనేటువంటి బాధ వల్ల నువ్వు తెలియకుండానే ఒక 5 ఏళ్ల ప్రాయంలో నువ్వు ఈ స్థితి కన్నా ఒక ఉన్నతమైన స్థితిలో తెలుసుకుంటావు. అంటే మాట ఏం చేస్తుంది? నేను ఉద్ధరిస్తుంది. కనుక అసలు జగత్తులో ఉన్నటువంటి మనుషుల వల్ల, బంధాల వల్ల, బాంధవ్యాల వల్ల కూడా నువ్వు ఎంత పాఠం నేర్చుకోవచ్చు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవచ్చు. నీ తల్లిదండ్రుల దగ్గర, గురువు దగ్గర కూడా నేర్చుకోలేని ఎన్నో పాఠాలు ప్రకృతి నీకు ఇస్తుంది. ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి పాఠాలను యథార్థంగా స్వీకరించేటువంటి ప్రయత్నం చేయి, దానివల్ల ఉద్ధరింపబడతావు. ఈ ఉద్ధరణంతా దేనికోసం? ఒక యోగ్యత కోసమయ్యా. ఏమిటా యోగ్యత? మనిషిగా పుట్టినందుకు కాను, ఈ శరీర దేహాదుల యందు